హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుండి అయితే నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా చూసుకోవచ్చు. 10/2/2024 అని, అంటే 10వ తేదీ వచ్చిందనమాట ఈ యొక్క నోటిఫికేషను. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. మద్రాస్ నుంచి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు గ్రూప్ సి పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి 3 రకాల పోస్టులు అయితే ఇక్కడ విడుదల చేశారు. ఇక్కడ ముందుగా గ్రూప్ సి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ 15 పోస్టులు అయితే టోటల్గా 30 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ లెవెల్ 3 శాలరీ ఇస్తున్నారు అనమాట. అంటే మనకు ఇక్కడ ఏజ్ విషయానికి కనుక వచ్చినట్లయితే జూనియర్ అసిస్టెంట్కి 27 ఇయర్స్ వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట యూఆర్ క్యాండిడేట్స్. అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, అలాగే ఓబీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు 3 ఇయర్స్, అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పిస్తారనమాట ఇక్కడ. తర్వాత కుక్ 8వ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే కుక్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఇక్కడ 27 ఇయర్స్ వరకు ఇది కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే లెవెల్ 3 శాలరీ ఇస్తున్నారు. తర్వాత ఇక్కడ టోటల్గా 2 పోస్టులు అయితే 2 పోస్టులు మాత్రమే కేటాయించడం జరిగిందనమాట. వీళ్ళ యూఆర్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ యొక్క పోస్టులు ఉన్నాయి. తర్వాత ఇక్కడ డ్రైవర్ పోస్టులు అనమాట. 27 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తారు. తర్వాత లెవెల్ 3 శాలరీ ఇస్తున్నారు. ఇక్కడ 2 పోస్టులు అయితే కేటాయించడం జరిగిందనమాట. యూఆర్ క్యాండిడేట్స్కి ఒక పోస్టు, అలాగే ఓబీసీ వాళ్ళకు ఒక పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. తర్వాత సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి ఇక్కడ 10 పోస్టులు అయితే కేటాయించారన్నమాట. యూఆర్ క్యాండిడేట్స్కి 5 పోస్టులు, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 1 పోస్టు, ఓబీసీ వాళ్ళకు 2, ఎస్సీ వాళ్ళకు 2 పోస్టులు అయితే కేటాయించారు. లెవెల్ 1 శాలరీ ఇస్తున్నారన్నమాట ఇక్కడ. తర్వాత ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 27 ఇయర్స్ వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు యూఆర్ క్యాండిడేట్స్. తర్వాత ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పిస్తారన్నమాట యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా. తర్వాత ఈ పోస్ట్లోకి వచ్చేసి ఇక్కడ లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఇస్ 12/3/2024. అంటే మనకు మార్చి 12వ తేదీకి అయితే సాయంత్రం 5:30 మనకు లాస్ట్ డేట్ అనేది పెట్టడం అయితే జరిగిందనమాట. తర్వాత క్వాలిఫికేషన్ మనం ఆన్లైన్లో మన యొక్క అప్లికేషన్ అనేది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ ఓన్లీ ఇన్ ద వెబ్సైట్ recruit.itm.ac.in అనే వెబ్సైట్లో అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ విషయానికి కనుక వచ్చినట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్కి ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీలో ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా హ్యుమానిటీ ఇంక్లూడ్ కామర్స్తో మీరు ఏ గ్రూప్ చేసినా కూడా ఇక్కడ గ్రూప్తో పాటు ఓవరాల్గా 60% CGPA వచ్చి ఉండాలన్నమాట. మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి. అలాగే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుందనేసి అయితే చెప్తున్నాను అనమాట. తర్వాత ఇక్కడ కుక్కి సంబంధించి బీఎస్సీలో హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీతో పాటు 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఒకవేళ మీకు 60% మార్క్స్ లేకపోతే కనుక 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క పోస్టులకి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ అది కూడా లేకపోతే మన దగ్గర డిప్లొమాలో హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీకి సంబంధించి 60% ఉన్నా కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. 60% మార్క్స్ CGPA లేకపోతే కనుక మీరు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ పోస్టులకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత డ్రైవర్ పోస్టులు ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 విత్ లైట్ అండ్ హెవీ డ్యూటీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలనేసి చెప్తున్నారు. తర్వాత బ్యాడ్జెస్ ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ అడగడం అయితే జరిగిందనమాట. తర్వాత సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి ఇక్కడ జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుందన్నమాట. దాంతోపాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ డిజైరబుల్ ఎన్సీసీ సర్టిఫికేట్ అయితే అడిగారనమాట. అంటే మీ దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా ఈ యొక్క పోస్టులకి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు జస్ట్ 10th పాస్ అయితే. ఈ యొక్క డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే మీకు ఎవరికైతే ఎన్సీసీ ఉంటుందో ఆ యొక్క ఎన్సీసీ క్యాడెట్స్కి అయితే కొద్దిగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారన్నమాట ముందుగా.
అంతే ఏం లేదు. తర్వాత ఇంతే బ్రదర్ ఈ యొక్క వీడియో. మీకు నచ్చినట్లయితే గనుక ఈ యొక్క నోటిఫికేషన్‌కి కంపల్సరీ అప్లికేషన్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు. అలాగే పై పోస్టులు వచ్చేసి గనుక మీకు ఇంకా చాలా రకాల గ్రూప్ ఏ, గ్రూప్ బి పోస్టులు కూడా ఉన్నాయి. ఆ యొక్క పోస్టులకు కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. గ్రూప్ ఏకి సంబంధించి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అనమాట ఒక పోస్ట్ ఉండడం జరిగింది. మాస్టర్స్ డిగ్రీ చేయాల్సి ఉంటుందన్నమాట క్వాలిఫికేషన్. తర్వాత అసిస్టెంట్ రిజిస్టర్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాస్టర్ డిగ్రీతో పాటు 55% మీకు మార్క్స్ అనేది ఉండాలన్నమాట. తర్వాత స్పోర్ట్స్ ఆఫీసర్ గనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్తో పాటు మాస్టర్ డిగ్రీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా స్పోర్ట్స్ సైన్స్తో పాటు 55% మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. దాంతోపాటు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ అడగడం అయితే జరిగిందనమాట. తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ కూడా అడగడం జరిగింది. హాకీ, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్ ఈ పోస్టులు ఈ యొక్క స్పోర్ట్స్లో ఉంటే ఏదైనా ఒక పోస్ట్ ఉంటే చాలన్నమాట. మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ సూపరింటెండెంట్ ఈ యొక్క 9 పోస్టులు అయితే కేటాయించడం జరిగిందనమాట. జూనియర్ సూపరింటెండెంట్. అలాగే క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీలో ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా హ్యుమానిటీస్ ఇంక్లూడింగ్ కామర్స్ చేస్తున్నా కూడా మీరు ఓవరాల్గా 60% మార్క్స్తో పాటు ఉన్నట్లయితే మీరు ఈ యొక్క పోస్టులకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. తర్వాత డిజైరబుల్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు ఇక్కడ. కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్ ఇవి ఉంటే కనుక మీరు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్కి సంబంధించి 4 పోస్టులు అయితే కేటాయించారు. ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీతో పాటు 60% CGPA ఉండాలనేసి అయితే అడుగుతున్నారన్నమాట. ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అయితే మీకు ఇక్కడ అడగడం జరుగుతుందన్నమాట. 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి అనేసి అయితే చెప్తున్నారు. తర్వాత ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ ఈ యొక్క పోస్టులకి 3 పోస్టులు అయితే కేటాయించారు. ఈ యొక్క పోస్టులకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీతో పాటు బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చేసి ఉండాలి. తర్వాత దాంతోపాటు 60% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. దాంతోపాటు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అయితే ఇక్కడ ఉండాలనేసి అయితే చెప్తున్నాను అనమాట. ఈ విధంగా అయితే మీరు ఈ పోస్టులకు అనేది అలాగే దీంతోపాటు స్పోర్ట్స్లో హాకీ కానీ, అథ్లెటిక్స్లో కానీ, స్విమ్మింగ్లో కానీ, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్లో కానీ పాల్గొని ఉంటే ఈ యొక్క పోస్టులకు ఏదైనా ఒక స్పోర్ట్స్లో పాల్గొని ఉంటే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్కి. ఇలా ఫ్రెండ్స్ టోటల్గా సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే మన ఛానల్లో ఇటువంటి అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.